నమస్కారం, సుఖీభవకు స్వాగతం. ఈ రోజు సుఖీభవలో వయసుతో పాటు జీర్ణశక్తి తగ్గుతోందా? ఎండల్లో మజ్జిగ ఎంతో మేలు. శుక్లానికి సర్జరీ తర్వాత జాగ్రత్తలివే. మోకీలు మార్పిడి పెద్దలకే పరిమితమా? ఇంకా హెల్త్ టిప్. మన జానెడు పొట్ట బాగున్నంత వరకు మనకి ఏ ఇబ్బంది ఉండదు, అంతా సాఫీగా నడిచిపోతూ ఉంటుంది. అదే పొట్టలో ఏ చిన్న సమస్య తలెత్తినా ఇక మనకు సంకటం మొదలవుతుంది. అజీర్తి బాధలు అలాంటివే. వయసులో ఉన్నప్పుడు రాళ్లను తిన్నా హరించుకునే శక్తి ఉంటుంది. కానీ ఒక వయసు వచ్చాక చాలా మందిలో జీర్ణశక్తి బాగా తగ్గిపోతూ ఉంటుంది. తిన్నది ఒక పట్టాన అరగదు. పొట్టంతా ఉబ్బరంగా, లోపల ఏదో రాయి పెట్టినట్టుగా ఒకటే వేదనగా ఉంటుంది. వయసుతో పాటు అరుగుదల తగ్గటానికి కారణాలు, వాటికి పరిష్కార మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. తింటే ఆయాసం, తినకుంటే నీరసం అనే సరదా మాట అందరం వినేదే. పొట్ట రాయిలా ఉంది, ఛాతీ మీద ఏదో బరువు పెట్టినట్టుంది అని వాపోతుంటారు చాలామంది. వీటన్నింటికీ కారణం అజీర్తి. తిన్నది జీర్ణం కాకపోవడం అనే సమస్య చూడడానికి చాలా చిన్నగా అనిపించినా తీవ్రంగా బాధిస్తుంది. కడుపులో ఏదో బరువును మోస్తున్న భావన కలిగిస్తుంది. మరికొందరిలో ఛాతీలో నొప్పితో దడ పుట్టిస్తుంది. చాలామంది తమ జీవితకాలంలోని ఏదో ఒక దశలో ఈ అజీర్తి సమస్యను అనుభవిస్తారు. కానీ కొందరిలో అజీర్తి బాధలు, అరుగుదల సమస్యలనేవి వయసుతో పాటు పెరుగుతూ వస్తుంటాయి. వయసుతో పాటు అరుగుదల శక్తి తగ్గడానికి ప్రత్యేకమైన కారణాలు ఉన్నాయని చెబుతారు డాక్టర్లు. ముఖ్యంగా మన ఆహారం డైజెషన్ ప్రక్రియ అనేది మనం ఎంత యాక్టివ్గా ఉంటే డైజెషన్ కూడా అంత యాక్టివ్గా ఉండే అవకాశం ఉంటుంది. జనరల్గా వయసు పెరిగే కొద్దీ మన డే టు డే యాక్టివిటీసు, మన రెగ్యులర్ ఎక్సర్సైజు ఇలాంటివి తగ్గిపోవటం వల్ల దాని ఎఫెక్టు మన డైజెస్టివ్ సిస్టమ్ మీద మనం చాలా ఎక్కువగా చూస్తాం జరుగుతూ ఉంటుంది. జనరల్గా మోస్ట్ కామన్గా వయసు పెరిగే కొద్దీ ఆహారము తీసుకుంటాం తగ్గిపోయింది, ఆకలి తగ్గిపోయింది, ఇండైజెషన్ చాలా ఎక్కువగా ఉండే అనే కంప్లైంట్స్ చూస్తాం జరుగుతుంది. ముఖ్యంగా మన ఆహారపు అలవాట్లు అండ్ ఎక్సర్సైజ్ తగ్గిపోవటం, వయసు పెరిగే కొద్దీ మొబిలిటీ తగ్గిపోవటం, మనం డే టు డే యాక్టివిటీస్ తగ్గించేయటం, ఎక్సర్సైజ్ తగ్గిపోవటం వల్ల దాని ఎఫెక్ట్ డెఫినెట్గా మన డైజెస్టివ్ సిస్టమ్ మీద, సో మన గ్యాస్ట్రోఇంటెస్టైనల్ మొటిలిటీ మీద, మన డైజెస్టివ్ ఎంజైమ్స్ తగ్గిపోతానికి ఈ అన్నిటికీ ముఖ్య కారణంగా చెప్పుకోవచ్చు. దీనివల్లనే డైజెషన్ తగ్గిపోతుంది. మన నోటి నుంచి అన్నకోశం వరకు ఉన్న పైపును ఈసోఫేగస్ అంటారు. ఈ ఈసోఫేగస్తో పాటు అన్నకోశంలోని లోపలి పొరలు చాలా సున్నితంగా కండర నిర్మితమైన గోడలతో ఉంటాయి. వీటిలోంచి మనం తిన్న ఆహారాన్ని జీర్ణం చేయడానికి అవసరమైన స్రావాలు వెలువడుతుంటాయి. ఈ స్రావాలు ఆమ్ల గుణాలను కలిగి ఉంటాయి. అవి పొట్టలో ఊరి మనం తిన్న ఆహారంపై పనిచేసి దాన్ని మరింత చిన్నమైన అంశాలుగా మార్చివేస్తాయి. మనం తిన్నవి ఎంత సూక్ష్మమైన అంశాలుగా విడిపోతాయంటే మనం తాగిన నీళ్లతో కలిసి మన పేగులు పీల్చుకునేందుకు వీలుగా ద్రవరూపంలోకి మారేంతగా అవి మారిపోతాయి. ఈ ప్రక్రియనే జీర్ణ ప్రక్రియ అని, అరగడం అని మనం వ్యవహరిస్తుంటాం. ఏదైనా కారణాల వల్ల మన అన్నకోశంలో పగుళ్ళు, చీలికలు ఏర్పడితే మన కడుపులో స్రవించే యాసిడ్ ఆ గాయాలను మరింతగా నొప్పి, వాపు, మంట కలిగేలా చేస్తుంది. కొవ్వుతో జారుడుగా ఉండేవి లేదా మసాలాలు ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు తీసుకోవడం, అతిగా ఆల్కహాల్ తాగడం, పొగ తాగే అలవాటు, ఆస్పిరిన్ వంటి కొన్ని రకాలైన మందులు, నొప్పి నివారణ మందులు, తీవ్రమైన ఒత్తిడి, ఆందోళన వంటి అంశాలన్నీ వయసుతో పాటు జీర్ణ ప్రక్రియపై తీవ్రమైన ప్రభావం చూపుతాయి. ముఖ్యంగా డయాబెటీస్ మెడికేషన్స్లో ఇప్పుడు కొత్తగా చాలా కొత్త రకాల మందులు డయాబెటీస్ ట్రీట్మెంట్కి మనం వాడటం జరుగుతుంది. అందులో చాలా మట్టుకు మెడికేషన్స్ మన ఫుడ్ అబ్జార్ప్షన్ తగ్గిస్తానికి, అంటే మనం నార్మల్గా మనం తీసుకున్న ఆహారం అబ్జార్ప్షన్ అవుతూ ఆ అబ్జార్ప్షన్కి అడ్డం పడే ట్యాబ్లెట్స్ ఇప్పుడు కొత్తగా డయాబెటీస్ కోసం చాలా కొత్తగా వచ్చినాయి. ఇప్పుడు బీపీ మెడిసిన్స్ కానీ, థైరాయిడ్ మెడిసిన్స్ కానీ మీ డైజెషన్కి ఇబ్బంది కలిగించవు. డయాబెటీస్ అన్కంట్రోల్లో ఉన్నప్పుడు మన డైజెషన్ ఇంకా ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంటుంది. హైపోథైరాయిడిజం, థైరాయిడ్ ప్రాబ్లం కంట్రోల్లో లేకపోతే మన ఇంటెస్టైనల్ మూవ్మెంట్ డైజెషన్ తగ్గిపోయే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. మెడికేషన్స్ చూసుకుంటే కొన్ని రకాల డయాబెటీస్కి వాడే మెడికేషన్స్ వల్ల మన డైజెస్టివ్ పవర్ తగ్గే అవకాశం ఉంటుంది. అది సెలెక్టివ్గా ప్రతి ఒక్కళ్ళకే ఈ మెడిసిన్ వల్ల ఉండకపోవచ్చు, కొంతమందిలో కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది. కొత్తగా కనుక షుగర్కి సంబంధించి, డయాబెటీస్కి సంబంధించి మందులు మార్చిన తర్వాత డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ వస్తే ఇమీడియట్గా ఆ ప్రిస్క్రైబ్ చేసిన డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఇది ఇన్ఫామ్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కొన్ని రకాల మందులు మన డైజెస్టివ్ సిస్టమ్ మీద ఎఫెక్ట్ చేసే అవకాశం ఉంటుంది.
ఇది స్పెసిఫిక్గా డయాబెటీస్ మెడికేషన్స్కి వర్తిస్తుంది. ఈ డిప్రెషన్, యాంగ్జైటీ, మల్టిపుల్ అదర్ సైకలాజికల్ ప్రాబ్లమ్స్ మన గ్యాస్ట్రోఇంటెస్టైనల్ హెల్త్ మీద, గ్యాస్ట్రోఇంటెస్టైనల్ సిస్టమ్ మీద వాటి ఎఫెక్ట్ చూపించే అవకాశం డెఫినెట్గా ఉంటుంది. ఎవరికైతే ఈ సైకలాజికల్ ఇల్నెసెస్ ఉన్నాయో వాళ్ళల్లో అబ్డామినల్ డిస్టెన్షన్, కడుపు ఉబ్బరము, కడుపు నొప్పి, ఇండైజెషన్ చాలా ఎక్కువగా చూసే అవకాశం ఉంటుంది. సో వయసు పెరిగే కొద్దీ ఎవరిలో అయితే ఆహార నియమాలు సరిగ్గా పాటించట్లేదు, రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయట్లేదు, వీళ్ళకే ఈ సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా వచ్చే అవకాశం, వీళ్ళల్లోనే డైజెస్టివ్ డిజార్డర్స్, డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. సో రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేసే వాళ్ళల్లోనూ, తినే ఆహారంలో యాంటీ ఆక్సిడెంట్స్ అంటే ఫ్రెష్ ఫ్రూట్స్, ఫ్రెష్ వెజిటబుల్స్ ఎక్కువగా ఉన్న వాళ్ళల్లో ఈ సైకలాజికల్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం తగ్గిపోతుంది. దాంతోపాటు గ్యాస్ట్రోఇంటెస్టైనల్ సిస్టమ్, మన డైజెషన్ కెపాసిటీ కూడా పెరిగే అవకాశము, ఈ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. అజీర్తితో బాధపడే వారిలో తరచూ కనిపించే లక్షణం ఛాతీలో నొప్పి. దీనివల్ల కొందరు తమకు గుండెపోటు వచ్చిందేమో అని అపోహపడి మరింత ఆందోళనకు గురయ్యే సందర్భాలు ఉన్నాయి. మనం తిన్న ఆహారాన్ని అన్నకోశంలోకి తీసుకెళ్లే పైప్ ఛాతీలో నుంచి వెళుతుంది. చాలా మందిలో కడుపు పూర్తిగా నిండిపోగానే పొట్టకు పైభాగాన ఛాతీలో నొప్పి వస్తుంటుంది. ఈ నొప్పి కొన్ని సందర్భాలలో చాలా తక్కువ నుంచి చాలా తీవ్రంగా ఉండవచ్చు. ఒక్కోసారి కొంత వ్యవధి తర్వాత మళ్లీ రావచ్చు. చాలా మంది ఈ అజీర్తి సమస్యను తమకు తామే పరిష్కరించుకుంటారు. ఇలా అనిపించగానే యాంటాసిడ్ మాత్ర తీసుకుంటుంటారు. దాంతో అది తగ్గిపోతుంది, మళ్లీ ఎప్పటికోగాని కనిపించదు. అయితే ఈ అజీర్తి సమస్య 2 వారాలకు పైగా తగ్గకుండా అదే పనిగా కనిపిస్తూ ఉంటే మాత్రం తప్పకుండా డాక్టర్ని సంప్రదించాల్సిందే. మన డైజెస్టివ్ సిస్టమే కాకుండా సైకలాజికల్ హెల్త్, మన బోన్స్ హెల్త్, ఏజ్ పెరిగే కొద్దీ దాన్ని ప్రిజర్వ్ చేసుకోవాలి అంటే రెగ్యులర్గా ఎక్సర్సైజు, ప్రతి ఒక్క అవయవాన్ని మనం మూమెంట్ చేసుకుంటూ ఉండాలి. ప్రతిరోజు మినిమం స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజు అండ్ 30 minutes ఆఫ్ వాకింగ్ అనేది ఏ వయసులో వాళ్ళకైనా సరే సజెస్టబుల్. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, మనకి ఇండియాలో ప్రతి ఒక్కళ్ళకి యోగా గురించి చాలా అవగాహన ఉంది. యోగా అనేది మనకి చాలా మంచి స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజ్ కింద మనం చెప్పుకోవాలి. ఈ యోగా రెగ్యులర్గా చేసే వాళ్ళల్లో ఈ డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ కానీ, బోన్స్కి ప్రాబ్లమ్స్ కానీ, సైకలాజికల్ ఇష్యూస్ కానీ వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. ఇవన్నీ మనం వయసు పెరిగే కొద్దీ చూస్తున్నాము. ఈ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలి అంటే మన ఆహారంలో ఫ్రెష్ ఫ్రూట్స్, వెజిటబుల్స్, ఎందుకంటే వీటిల్లో యాంటీ ఆక్సిడెంట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. రెగ్యులర్గా యోగా అండ్ 30 minutes ఆఫ్ బ్రిస్క్ వాకింగ్ ప్రతి ఒక్కళ్ళు చేస్తే ఈ ప్రాబ్లమ్స్, డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ రాకుండా, సైకలాజికల్ ఇష్యూస్ రాకుండా బోన్స్ స్ట్రాంగ్గా ఉంచుకోవడానికి దోహదపడుతుంది. అజీర్తి బాధల్ని దూరం చేసుకోవడం అనేది మన చేతుల్లోనే ఉంది. జీర్ణశక్తిని చక్కగా ఉంచుకోవడానికి ఆహారపు అలవాట్లలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఆహారాన్ని త్వరగా తినకూడదు. మెల్లమెల్లగా ఎక్కువసేపు నములుతూ తినాలి. రాత్రి భోజనం నిద్రపోవడానికి కనీసం 2 గంటల ముందుగా తినేయాలి. ఇక పడుకున్నప్పుడు తలను కాస్త ఎత్తుగా ఉండేలా తలగడను కాస్త ఎత్తుగా ఉంచుకోవాలి. దీనివల్ల కడుపులో స్రవించిన గ్యాస్ట్రిక్ యాసిడ్ స్రావాలు ఈసోఫేగస్లోకి ప్రవేశించడాన్ని నివారించవచ్చు. పొగ, మద్యం అలవాట్లు ఉంటే తక్షణం మానేయాలి. స్థూలకాయం ఉన్నవారు తమ బరువును తగ్గించుకోవాలి. దైనందిన జీవితంలో ఒత్తిడిని వీలైనంతగా నివారించుకోవాలి. అజీర్తి సమస్యను తగ్గించుకోవడానికి మెడికల్ షాపుల్లో ఉండే యాంటాసిడ్ మాత్రలు వాడవచ్చు. కానీ అవి వాడుతున్నా 2 వారాలకు మించి అజీర్తి బాధలు తగ్గనప్పుడు ఆలస్యం చేయకుండా డాక్టర్ని సంప్రదించాలి. ఎండన పడి ఇంటికొచ్చిన వారికి ఒక పెద్ద గ్లాసులో చల్లటి మజ్జిగనివ్వడం మన తెలుగు వారి సంప్రదాయం. ఈ సంప్రదాయం వెనక ఎండల ధాటి నుంచి ఆరోగ్యాన్ని కాపాడే ఒక చక్కటి ఆలోచన ఉంది. వేసవిలో మండుతున్న ఎండల తాకిడికి ఒళ్లంతా ఓపలేని నీరసంతో డసిపోతూ ఉంటుంది. వేడి, ఉక్కపోతల మూలంగా మనిషి తోటకూర కాడల్లా వేలాడిపోతూ ఉంటారు. ఇలాంటప్పుడు చలవ చేసే మజ్జిగనో, పెరుగుతో చేసిన లస్సీ పానీయాలను అందిస్తే పోయిన ప్రాణం తిరిగి వస్తుంది. ఒంట్లో వేడి తాలూకు ప్రభావాలన్నీ తగ్గిపోతాయి. వేసవిలో మన ఆరోగ్యాన్ని దివ్యంగా ఉంచే అద్భుతమైన ఆహారాలు పెరుగు, మజ్జిగల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఎండలు మండిపోయే వేసవిలో మనకు పెరుగు, మజ్జిగలు చేసే మేలు అంతా ఇంతా కాదు. ముఖ్యంగా మండే వేసవిలో మజ్జిగను తాగేందుకు ప్రతి ఒక్కరూ ఇష్టపడతారు. మండే ఎండలో వచ్చిన వ్యక్తికి 1 గ్లాసుడు చల్లని మజ్జిగ ఇస్తే పోయిన ప్రాణం లేచొచ్చినట్టుగా అనిపిస్తుంది. దప్పిక తీరడంతో పాటు వేసవి తాపం నుంచి మంచి ఉపశమనం లభిస్తుంది. మజ్జిగలో మన పొట్టకు మేలు చేసే లాక్టోబాసిల్లి వంటి ఉపయుక్తమైన బ్యాక్టీరియా ఎక్కువగా ఉంటుంది. మజ్జిగను తీసుకోవడం వల్ల విరేచనాలు, వాంతులు వంటి సమస్యలు ఇట్టే తగ్గుముఖం పడతాయి.
ఎవరిష్టాన్ని బట్టి వాళ్ళు మజ్జిగలో ఉప్పు లేదా చక్కెర వేసుకుని తాగొచ్చు. మజ్జిగలోకి కాస్త మిరియాలు లేదా శొంఠిపొడి వేసుకుని తీసుకోవచ్చు. సన్నగా తరిగిన మిర్చితో పాటు గుప్పెడు కీరా ముక్కలు, కాస్తంత అల్లం, కొంచెం కొత్తిమీర కలిపి తాగితే మజ్జిగ మరింత రుచికరంగా ఉంటుంది. మనకు ఇంత మేలు చేసే పెరుగు, మజ్జిగను వేసవిలో నిత్యం తీసుకుంటారు కదూ. కంట్లో శుక్లానికి ఇవాళ సర్జరీ అనేది ఒక అత్యుత్తమమైన పరిష్కారం. ఒకప్పటిలా కంట్లో శుక్లాలకు కళ్లద్దాలు వాడుకుంటూ సరిగ్గా చూపు కనిపించక ఆపుసోపాలు పడాల్సిన అవసరం ఇప్పుడు ఎంత మాత్రం లేదు. సర్జరీ, లేజర్ చికిత్సల సాయంతో తక్కువ ఘాటు, ఖచ్చితత్వంతో సర్జరీ చేసి కంటి చూపును పూర్తిగా తిరిగి రప్పించే సౌలభ్యం ఇవాళ మనకు అందుబాటులో ఉంది. అయితే శుక్లానికి సర్జరీ చేయించుకున్నాక వారం 10 రోజుల పాటు జాగ్రత్తగా ఉండాలి. చేతుల్ని శుభ్రంగా ఉంచుకోవటంతో పాటు కళ్లల్లోకి చుక్కల మందులు వేసుకోవటం వరకు చాలా జాగ్రత్తల్ని తీసుకోవాలి. శుక్లానికి ఆపరేషన్ చేయించుకున్న తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. శుక్లాల సమస్య గలవారికి మబ్బుగా అయిన కంటి సహజ కటకాన్ని తొలగించి దాని స్థానంలో కృత్రిమ కటకాన్ని అమరుస్తారు. చాలామంది దీని నుంచి త్వరగానే కోలుకుంటారు. అయినప్పటికీ సర్జరీ అనంతరం కొన్ని రోజుల పాటు తగు జాగ్రత్తలు తీసుకోవటం తప్పనిసరి. ముఖ్యంగా చేతులతో కంటిని రుద్దకూడదు. తెలిసో తెలియకో కంటిని రుద్దితే కుట్లు వదులవ్వచ్చు. కుట్లు లేని సర్జరీ అయినా కూడా చేత్తో రుద్దితే నయం కావటం ఆలస్యం కావచ్చు. ఇది ఇన్ఫెక్షన్కు దారితీయొచ్చు. ఒకవేళ కంటి నుంచి నీరు కారుతున్నా, దురద పెడుతున్నా శుభ్రమైన గుడ్డతో లేదా తడి దూది ఉండతో నెమ్మదిగా తుడుచుకోవాలి. ప్రకాశవంతమైన వెలుగు, ఎండ, దుమ్ము, ధూళి కంట్లో పడకుండా చలువ కళ్లద్దాలు ధరించాలి. నిద్రిస్తున్నప్పుడు తెలియకుండా కంటిని రుద్దుకోకుండా చూడ్డానికి వారం వరకు కంటి మీద రక్షణ షీల్డ్ పెట్టుకోవాలి. సర్జరీ అయ్యాక తొలి 10 రోజుల వరకు తలస్నానం చేయకూడదు. చుబుకం కింది నుంచే స్నానం చేయాలి. తడి తువ్వాలతో ముఖం తుడుచుకోవాలి. తొలి 10 రోజుల వరకు మామూలు నీటితో ముఖం కడుక్కోకూడదు. నేరుగా కళ్లల్లోకి సబ్బు, షాంపూ, నీరు వెళ్లకుండా చూసుకోవాలి. సర్జరీ అయిన కంటిని నేరుగా తాకకూడదు. కంటిని దెబ్బతీయగల పనులేవీ చేయకూడదు. దెబ్బలు తగలడం, ఇన్ఫెక్షన్లు తలెత్తకుండా చూసుకోవడానికి నెల వరకు పిల్లలతో ఆడుకోవడం, ఈత కొట్టడం వంటి వాటికి దూరంగా ఉండాలి. నెల రోజుల వరకు మరీ బరువైన వస్తువులు ఎత్తకూడదు. గట్టిగా దగ్గడం, తుమ్మడం, విసర్జన సమయంలో ముక్కటం, ముందుకు మంగడం వంటివి చేయకూడదు. ఇలాంటివి కంట్లో ఒత్తిడి పెరిగేలా చేస్తాయి. కంటి చుక్కల మందును క్రమం తప్పకుండా వాడుకోవాలి. తీవ్రమైన నొప్పి, చూపులో మార్పులు, కంట్లో మిరమిట్లు, ఎరుపు ఎక్కువగా అవడం, వికారం, వాంతి, దగ్గు మరీ ఎక్కువగా రావడం వంటివి గమనిస్తే వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. సర్జరీ నుంచి కోలుకున్నాక డాక్టర్ని సంప్రదించిన తరువాతే వాహనం నడపాలి. శుక్లాల ఆపరేషన్ అనంతరం ప్రపంచం కాస్త ప్రకాశవంతంగా కనిపించొచ్చు. చలువ కళ్లద్దాలు, డ్రైవింగ్ కళ్లద్దాలు ధరించడం ద్వారా హెడ్లైట్ల వెలుగు అంతగా కళ్లల్లోకి వెళ్లకుండా చూసుకోవచ్చు. శుక్లాల సర్జరీ అయిన 3 రోజుల తర్వాత షేవింగ్ చేసుకోవడం మొదలు పెట్టవచ్చు. టీవీ చూడడం వంటి పనులను 2-3 రోజుల తర్వాత చేయొచ్చు. వారం అనంతరం తేలికైన ఇంటి పనులన్నీ చేసుకోవచ్చు. ఇక చేతుల్ని తరచూ శుభ్రం చేసుకోవాలి. సబ్బు నీటితో చేతుల్ని కడుక్కోకుండా కళ్లను తాకకూడదు. శుభ్రమైన వేడి నీటిలో దూదిని అద్ది రోజుకు 2-3 సార్లు కళ్ళు శుభ్రం చేసుకోవాలి. మోకాలు మార్పిడి సర్జరీ అందుబాటులోకి వచ్చాక మోకాళ్ల నొప్పుల బాధలు చాలా వరకు తగ్గిపోయాయి. అయితే కృత్రిమంగా కీళ్లను అమర్చే ఈ సర్జరీ గురించి మనలో చాలా మందిలో చాలా రకాల నమ్మకాలు ప్రచారంలో ఉన్నాయి. కీలు మార్పిడి సర్జరీ బాధాకరంగా ఉంటుందని, నొప్పులు ముదిరిపోయే వరకు సర్జరీ చేయించుకోకూడదని, మోకీలు మార్పిడి తర్వాత కింద కూర్చోకూడదని, మెట్లెక్కకూడదని, కృత్రిమ కీలు ఎక్కువ కాలము మన్నిక ఉండదని నమ్ముతున్నారు. అసలు ఈ నమ్మకాల్లో నిజమెంత? మోకీలు మార్పిడి సర్జరీపై సామాన్య జనంలో ప్రచారంలో ఉన్న నమ్మకాలు, వాటిలోని నిజానిజాల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. మోకీలు మార్పిడి సహజంగా ఉండదా? నీ రీప్లేస్మెంట్ ప్రొసీజర్ among మన ఆర్థోపెడిక్స్ అండ్ మెడికల్ అడ్వాన్సెస్లో ఇట్స్ వన్ ఆఫ్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ ప్రొసీజర్స్. లాస్ట్ 40-45 ఇయర్స్ నుంచి నీ రీప్లేస్మెంట్స్ జరుగుతున్నాయి. బట్ గత 15-20 ఇయర్స్లో సర్జరీ ప్రొసీజర్స్ చాలా ఎక్కువైనాయి. అండ్ లాస్ట్ 5 to 7 ఇయర్స్లో ఫాస్ట్ ట్రాక్ సర్జరీ, మినిమల్ ఇన్వేజివ్ సర్జరీ, రోబోటిక్ సర్జరీ అడ్వాన్సెస్తో నీ రీప్లేస్మెంట్ చాలా జరుగుతున్నాయి. ప్రొసీజర్ ఫెయిలియర్ రేట్స్ ఏ ప్రొసీజర్ మాదిరి హార్డ్లీ లెస్ దెన్ 0.5% ఉంటుంది. దట్ ఈస్ ఆల్సో ప్రాబ్లీ ఇన్ఫెక్షన్ రిలేటెడ్. బట్ స్పెషలైజ్ సెంటర్స్లో మనం ఈ సర్జరీ చేసినప్పుడు, వెల్ ట్రైన్డ్ సర్జన్స్ దగ్గర చేసుకున్నప్పుడు, గుడ్ ఇంప్లాంట్స్ వాడినప్పుడు, మనం వాడే ఇంప్లాంట్స్ ఆల్సో మంచి క్వాలిటీ వాడినప్పుడు, సర్జికల్ ప్రొసీజర్ బాగా జరిగినప్పుడు దాని ఫెయిలియర్ రేట్ చాలా తక్కువ. యూజువలీ నీ రీప్లేస్మెంట్ చేసిన తర్వాత ఒక 100 మందికి మనం ఆపరేట్ చేసినామనుకోండి, 95% పేషెంట్స్కి అవి 20 years వస్తాయి. కొంతమందికి వేరే కారణంగా ఏమైనా డ్యామేజ్ అయి ఉండొచ్చు, కానీ సక్సెస్ ఆఫ్ ద ప్రొసీజర్ ఆఫ్ నీ రీప్లేస్మెంట్ ఈజ్ వెరీ వెరీ గుడ్. దాని గురించి డౌట్ ఏం పడేది లేదు. మోకీలు మార్పిడి కేవలం వృద్ధులకే పరిమితమా? రీప్లేస్మెంట్ సర్జరీ అంటే ఎప్పుడు చేస్తాం? అది
మనకు మోకాళ్ళ అరుగుదల, హిప్ అరుగుదల లేట్ స్టేజ్ వచ్చినప్పుడు, అంటే అరుగుదల వచ్చేదే మనకు 45-50 తర్వాత, బట్ ఇమీడియట్గా సర్జరీ అవసరం పడే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. యూజువలీ 90% ఆఫ్ పేషెంట్స్ మనం నీ రీప్లేస్మెంట్, హిప్ రీప్లేస్మెంట్ చేసేది మోస్ట్లీ నీ రీప్లేస్మెంట్. హిప్ రీప్లేస్మెంట్స్ చిన్న వయసులోగానే అవుతుంటాయి, కానీ నీ రీప్లేస్మెంట్స్ యూజువలీ మనం చేసేది ఓన్లీ ఆఫ్టర్ ద ఏజ్ ఆఫ్ 50. మోస్ట్ కేసెస్ ఆ 60 years పైనే ఉంటాయి. కొంతమంది ఆర్థరైటిస్ పెరిగే కొద్దీ మేనేజ్ చేసుకోలేకపోతే, నడవలేకపోతే, కొంతమందికి ఈవెన్ 70, 80, 85, 90లో కానీ సర్జరీస్ చేస్తుంటాం. ద బేసిక్ ఇండికేషన్ మనం ఎప్పుడు సర్జరీ చేయాలంటే వాళ్ళకి నొప్పులు ఎక్కువ ఉన్నప్పుడు, నడక చేత కానప్పుడు, అండ్ వాళ్ళ ఎక్స్రేలో కానీ స్టేజ్ 4 ఆర్థరైటిస్ మనకు కనపడాల. సో కొంతమందికి పెయిన్స్ ఎక్కువ ఉంటాయి కానీ అరుగుదల ఎక్స్రేలో అంత ఉండదు. అప్పుడు మనకు వేరే ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి. లేట్ స్టేజ్ ఆర్థరైటిస్ వచ్చి నడవలేని పరిస్థితి, నడక కష్టంగా ఉన్నప్పుడు రీప్లేస్మెంట్ చేస్తాం. మోకీలు మార్పిడి కోసం ఎక్కువ కాలం వేచి చూడటం మంచిదా? సో మనం రైట్ టైం ఎప్పుడు అని డిస్కస్ చేసే పాయింట్స్ మనం చూసేది బేస్డ్ ఆన్ ఏజ్, బేస్డ్ ఆన్ దేర్ డిఫికల్టీ, అంటే ఎంత కష్టం ఉంది వాళ్ళకి, ఆర్థరైటిస్ ఏ స్టేజ్లో ఉంది, ఎంత డ్యామేజ్ ఉంది. డ్యామేజ్ ఎక్కువ ఉన్నప్పుడు మనం చేయాల్సి వస్తుంది. లేట్ చేసే కొద్దీ దాంతో పెద్ద అడ్వాంటేజ్ ఉండదు. కొంతమంది పేషెంట్స్ అంటారు, సార్ మాకు వేరే డాక్టర్ చెప్పినారు బొత్తిగా చేత అయ్యేంతవరకు చేయవద్దు అని. అది కానీ చేసే తప్పే. నా సపోజింగ్ సంబడి కమ్స్ అట్ ఏజ్ ఆఫ్ 75, లాస్ట్ 10-15 years వాళ్ళు బొత్తిగా నడక చేత కానప్పుడు పూర్తిగా లేట్ స్టేజ్లో చేసేటప్పుడు రికవరీ ఆల్సో లేట్ ఉంటుంది. సో చాలా డిలే చేయకూడదు సర్జరీ, చాలా ఎర్లీగా కానీ చేసుకోకూడదు. సో మోకాలు నొప్పి వచ్చినప్పుడు, ఇంట్లో మనం నడిచే చేత కానప్పుడు, బయటికి పోయి మనం తిరిగేది అన్ని కష్టంగా ఉన్నప్పుడు సర్జరీ చేసుకునేది ఐడియల్ టైం. చాలా లేట్గా వెయిట్ చేస్తే అంతలోపల వాళ్ళ మసిల్స్ ఆల్సో డ్యామేజ్ అయిపోయి ఉంటాయి, బోన్స్ ఆల్సో వీకెన్ అయిపోయి ఉంటాయి. సర్జరీ చేస్తే రికవరీ ఉంటుంది, బట్ ఇట్ విల్ నాట్ బి యాజ్ గుడ్ యాజ్ అ రైట్ స్టేజ్. కృత్రిమ కీళ్లన్నీ ఒకే రకంగా ఉంటాయా? ఆర్థరైటిస్ వచ్చినప్పుడు మనం మామూలుగా రీప్లేస్ చేసే ఇంప్లాంట్స్ వేరే రకాలు ఉంటాయి. దాంట్లో నీ రీప్లేస్మెంట్లో మనం ఇప్పుడు కరెంట్గా వాడేటివన్నీ ఇంప్లాంట్స్ అన్నీ ఇంటర్నేషనల్ బ్రాండ్సే వాడుతున్నాం. వై వీ యూజ్ ద ఫారెన్ బ్రాండ్స్, మన ఇండియన్ బ్రాండ్స్ ఆల్సో స్లోగా డెవలప్ అవుతున్నాయి, బట్ దాంట్లోకి మన లాంగ్ టర్మ్ రిజల్ట్స్ లేవు. నా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 2017-2018 నుంచి ఒక రూల్ తెచ్చి ఎన్పిఏ ప్రైసింగ్ అని పెట్టినారు. సో మనం ఫారెన్ ఇంప్లాంట్ వాడినా ఒకటే ధర, ఇండియన్ ఇంప్లాంట్ వాడినా కానీ ఒకటే ధర దానికి. సో ప్రైస్ డిఫరెన్స్ ఉండదు. మేము ఇక్కడ స్టార్ హాస్పిటల్స్ అండ్ మోస్ట్ సర్జన్స్ వాడే ఇంప్లాంట్స్ ఆర్ ఇంటర్నేషనల్ బ్రాండ్స్, బికాస్ దీనిలోకి లాంగ్ టర్మ్ రిజల్ట్స్ ఉంటాయి. లాంగ్ టర్మ్ రిజల్ట్స్ అంటే మనం ఏ రిజిస్ట్రీ చూసినా, ఇప్పుడు ఆస్ట్రేలియా, యూకే, న్యూజిలాండ్, స్కాండినేవియన్ కంట్రీస్లో లాంగ్ టర్మ్ రిజిస్ట్రీ డీటెయిల్స్ ఉంటాయి. అంటే వాళ్ళు గత 20 years నుంచి చేసే రీప్లేస్మెంట్స్ వాళ్ళు ఎవ్రీ 1 year వచ్చినప్పుడు పేషెంట్స్ ఫాలో అప్ చేసి ఆన్లైన్ డేటా వాళ్ళు పబ్లిష్ చేస్తుంటారు. సో వాళ్ళకి దాంట్లో రిజిస్ట్రీస్లో ఏ ఇంప్లాంట్, ఏ ఆర్థరైటిక్ జాయింట్కి మనం ఏ ఇంప్లాంట్ వాడుతున్నామో, ఏది సక్సెస్ఫుల్ ఉందని మనకు ఈజీగా ఆన్లైన్ తెలుస్తుంది. సో ఏది సక్సెస్ ఉందో ఆ సేమ్ ఇంప్లాంట్స్ మనం ఇక్కడ వాడుతున్నాం ఇప్పుడు. సో దీనితో ఏం అడ్వాంటేజ్ అంటే 20 year రిజల్ట్స్ అప్పుడే సక్సెస్ ప్రూవ్ అయింది. మన ఇండియన్ జాయింట్స్ ఆల్సో స్లోగా ఇంప్రూవ్ అవుతున్నాయి, బట్ దానికి అట్లీస్ట్ ఒక 5 to 7 years పడుతుంది బిఫోర్ వీ కెన్ సక్సెస్ఫుల్లీ ప్రూవ్ అవి లాస్ట్ 10 years నుంచి బాగున్నాయని. కీలు మార్పిడి తర్వాత మోకాళ్లను వంచలేమా? కింద కూర్చోలేమా? నీ సర్జరీ చేసిన తర్వాత ఫోల్డింగ్ అవన్నీ వస్తాయి. మన మామూలుగా నీ రీప్లేస్మెంట్ చేసిన తర్వాత అట్లీస్ట్ 110 to 120 degrees ఫోల్డింగ్ వస్తుంది. మన నార్మల్ నీ ఉన్నప్పుడు ఇట్ కమ్స్ టు అట్లీస్ట్ 145-150, బట్ రీప్లేస్ని మనం రీప్లేస్ చేసిన తర్వాత యూజువలీ 110 వరకు వస్తుంది. కొన్ని ఇంప్లాంట్స్ ఉన్నాయి దట్ కాల్డ్ హై ఫ్లెక్షన్, ఫోల్డింగ్ ఎక్కువ వచ్చేటివి. సో డిపెండింగ్ ఆన్ ద పేషెంట్స్ కండిషన్ ఈ హై ఫ్లెక్షన్ ఇంప్లాంట్స్ వాడినప్పుడు ఫోల్డింగ్ ఇంకా నార్మల్గా కానీ రావచ్చు, ఫుల్ ఫోల్డింగ్ రావచ్చు. వాళ్ళు అవసరం పడితే ఎప్పుడోసారి కింద కూర్చోవచ్చు, హాస్పిటల్ వేసుకోవచ్చు. యూజువలీ యాక్టివిటీస్ ఆఫ్ కింద కూర్చునేది రెగ్యులర్గా చేసేది డైలీ బేసిస్ మీద చేయకూడదు, కానీ ఇంప్లాంట్స్ హై ఫ్లెక్షన్ వాడినప్పుడు ఫోల్డింగ్ ఎక్కువ వచ్చినప్పుడు ఎప్పుడో ఒకసారి కూర్చోవచ్చు. దాంతో పెద్ద నష్టమయ్యేది లేదు, కానీ రోజు ఈ యాక్టివిటీ చేస్తే ప్రాబ్లమ్స్ ఉంటాయి. మోకీలు మార్పిడి తర్వాత మళ్ళీ 10 ఏళ్లకు సర్జరీ అవసరమవుతుందా? సో చాలామంది అనుకుంటారు, సార్ మనం నీ రీప్లేస్మెంట్ చేసిన తర్వాత లైఫ్ వచ్చేది 10 years అని. అది చాలా తప్పండి. నేను గత 20 years నుంచి నీ రీప్లేస్మెంట్ చేస్తున్నాం హైదరాబాద్లో, అండ్ ఇంటర్నేషనల్లో కానీ చాలా ఫాలోఅప్ స్టడీస్ ఉన్నాయి ఇన్ వేరియస్ రిజిస్ట్రీస్. ఎనీ నీ రీప్లేస్మెంట్ చేసేది బై అండ్ లార్జ్ 20 years వరకు 95% వరకు రావాల్సిందే, ఇఫ్ ద సర్జరీ హెస్ బీన్ డన్ వెల్. అండ్ ఆల్సో ది ఇంప్లాంట్స్ ఆర్ ఆఫ్ డీసెంట్ క్వాలిటీ, గుడ్ క్వాలిటీ. స్టాండర్డ్ ఇంప్లాంట్స్ ఏం వాడినా కానీ సర్జరీ సరిగా చేస్తే ఈజీగా 20 years వరకు వస్తాయి. దాని తర్వాత
స్లోగా ఫెయిలియర్ ఛాన్సెస్ ఉండొచ్చు. బట్ ఇప్పుడు కానీ ఎప్పుడైనా ప్రాబ్లం ఉంటే మళ్ళీ రీప్లేస్మెంట్ చేసుకోవచ్చు. బట్ పేషెంట్ వయసు అంత లోపల 75-80 ఏళ్ళు ఉండొచ్చు. అప్పుడు కానీ ప్రాబ్లం లేకుండా సెకండ్ సర్జరీ ఆల్సో ఈజీగా చేయవచ్చు. ఆ సెకండ్ సర్జరీ చేసినప్పుడు వీ డోంట్ యూజ్ ద సేమ్ ఇంప్లాంట్స్ దట్ వర్ యూజ్డ్ ఎర్లియర్. ఆ డిజైన్ వేరే, దాన్ని రివిజన్ నీ రీప్లేస్మెంట్ ఇంప్లాంట్స్ అని వేరే టైప్ ఆఫ్ ఇంప్లాంట్స్ వస్తాయి. బికాజ్ ఈ లాస్ట్ 20 yearsలో ఆ లిగమెంట్స్, బోన్స్ కొంచెం డ్యామేజ్ అయింటాయి. ఆ రివిజన్ ఇంప్లాంట్స్ వాడితే రిజల్ట్స్ అన్నీ బాగుంటాయి అండ్ పేషెంట్ కెన్ గెట్ బ్యాక్ టు ద రొటీన్ యాక్టివిటీస్ విదిన్ అ మంత్ అట్లీస్ట్. పాక్షిక మోకీలు మార్పిడి కంటే పూర్తి మోకీలు మార్పిడే మంచిదా? పార్షియల్ రీప్లేస్మెంట్ అంటే దాని ఓన్లీ ఎక్కడ డ్యామేజ్ అయిందో ఆ పార్టే ఒక పార్ట్ రీప్లేస్ చేసేది. కొంతమందికి ఏం చేస్తామంటే డ్యామేజ్ అయిన పార్ట్ కాక ఇంకో పార్ట్ ఆల్సో కొంచెం డ్యామేజ్ అయింటే సో అప్పుడు టోటల్ని రీప్లేస్మెంట్ చేస్తాము. సో బై అండ్ లార్జ్ ఒక 100 మంది పేషెంట్స్ని చూస్తే అట్లీస్ట్ ఓన్లీ 10% పేషెంట్స్ మనకు పార్షియల్ నీ రీప్లేస్మెంట్కి క్యాండిడేట్స్ ఉంటారు. మిగతా 90% పేషెంట్స్ టోటల్ నీ రీప్లేస్మెంటే క్యాండిడేట్స్ ఫిట్ అవుతారు. బికాజ్ పార్షియల్ చేసినా కానీ కొన్ని సంవత్సరాల తర్వాత ఇంకో పార్ట్ డ్యామేజ్ కావచ్చు, అప్పుడు దాన్ని మళ్ళీ చేయాల్సి వస్తుంది. అండ్ కన్సిడరింగ్ రైట్ నౌ టోటల్ నీ రీప్లేస్మెంట్ సక్సెస్ చాలా బాగుంది. లాస్ట్ 20 yearsలో చాలా రిజల్ట్స్ బాగున్నాయి. సో మోస్ట్ పేషెంట్స్ మనం అడాప్ట్ చేసేది టోటల్ నీ రీప్లేస్మెంట్. కానీ ఫ్యూ సెక్షన్ ఆఫ్ పేషెంట్స్ ఉంటారు హూ ఆర్ వెరీ యాక్టివ్, హూ ఓన్లీ వన్ పార్టే డ్యామేజ్ అయినప్పుడు అప్పుడు పార్షియల్ ఆల్సో చేయవచ్చు. మోకీలు మార్పిడి తర్వాత పరుగెత్తటం, ఆటలు ఆడటం చేయొచ్చా? నీ రీప్లేస్మెంట్ అయిపోయిన తర్వాత ఏమేమి యాక్టివిటీస్ చేసుకోవచ్చు అని చాలామంది పేషెంట్స్ అడుగుతారు. పర్సనలీ వాట్ ఎవర్ పేషెంట్స్ హ్యావ్ డన్ ఆల్సో చాలామంది వేరియస్ యాక్టివిటీస్ చేస్తుంటారు. అండ్ దిస్ ఇస్ వాట్ వి అడ్వైజ్ దెమ్. డబుల్స్ టెన్నిస్ ఆడొచ్చు, బాస్కెట్బాల్ ఆడొచ్చు, గాల్ఫ్ ఆడొచ్చు. వీ డోంట్ అడ్వైజ్ దెమ్ టు డూ హై ఇంపాక్ట్ యాక్టివిటీ. హై ఇంపాక్ట్ అంటే జంపింగ్, స్కిప్పింగ్ అండ్ రన్నింగ్ వద్దని చెప్తాము. రొటీన్ వాకింగ్ చేసుకోవచ్చు, రొటీన్ లైట్ స్పోర్ట్స్ ఆడవచ్చు, టెన్నిస్ ఆడవచ్చు, ఇవన్నీ చేసుకోవచ్చు. దెర్ ఇస్ నో మేజర్ నెగిటివ్ ఇంపాక్ట్. బట్ హై ఇంపాక్ట్ యాక్టివిటీ చేసేది, స్క్వాట్స్ చేసేది, ఎక్కువ కింద కూర్చునేది స్లోగా చేసుకోవాలి. రన్నింగ్ అయితే డెఫినెట్గా కొంచెం అవాయిడ్ చేయమంటాము ఆఫ్టర్ నీ రీప్లేస్మెంట్. ఒకప్పటితో పోలిస్తే ఇవాళ మోకీలు మార్పిడి సర్జరీకి సంబంధించి విప్లవాత్మక మార్పులు ఎన్నో వచ్చాయి. కృత్రిమ కీళ్ల మన్నిక కూడా సగటున 20 ఏళ్లకు పైనే ఉంటుంది. ఈ నేపథ్యంలో మోకీలు మార్పిడికి సంబంధించిన భయాలు అర్ధరహితమనే చెప్పుకోవాలి. సందేహాలు వీడి సకాలంలో సర్జరీ చేయించుకుంటే మోకాళ్ల నొప్పులను ఇట్టే వదిలించుకోవచ్చు. ఒక చిన్న చిట్కా మీకోసం. ఎండ వేడికి చెమటలు ఎక్కువగా పడుతూ ఒంట్లో ద్రవ నష్టం జరుగుతున్నప్పుడు 1/2 లీటరు నీళ్లల్లో పిడికెడు చక్కెర, 3 చిటికెల ఉప్పును కలిపిన ద్రావణాన్ని తరచుగా తాగుతూ ఉండండి. డీహైడ్రేషన్ ప్రమాదం తప్పుతుంది.